ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఆల్రెడీ మీరు అందరూ కూడా 1600, 100 అందరూ వేసారు. కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. ఏమనుకోమాకండి, బాధపడొద్దు. ఎందుకనంటే లైఫ్లో ప్రతి ఒక్కటి మనకు కావాల్సినట్టు జరగదు. అందువల్ల ఇది మనకు పోయింది అని అంటే రేపొద్దున మనకు వేరేది ఏదో వస్తుందని అర్థం. మీరు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. నేను మీకు పెట్టిన thumbnail చూసారా? మీరు క్వాలిఫై అవ్వలేదా, లక్షల్లో సంపాదించవచ్చు. క్వాలిఫై అయ్యారా, ఆ ఉద్యోగంలో ఒకళ్ళ కింద సబార్డినేట్గానే చేయాలి, ఇంకొకళ్ళ సెల్యూట్ కొట్టాలి. అంటే తక్కువ అని నేను అన్నాను, ఇది ఎక్కువ అని నేను అన్నాను. ఇప్పుడు క్వాలిఫై అవ్వని వాళ్ళు డిస్కరేజ్ అయ్యి చాలా మంది కూడా బాధపడుతున్నారు. నాకే బాధ అనిపించింది, వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారా ఏంటా అని. నేను మీకు మరీ చెప్తున్నాను, దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పేది నిజమే. మీరు కొంచెం ఫాలో అయితే మీరు లక్షల్లో సంపాదించవచ్చు. డబ్బు ఎలాగైనా వస్తుంది, కానీ నీతిగా నిజాయితీగా సంపాదించడమే కావాలి. నేను చెప్పేది బెట్టింగ్ ఆడటం, ఈ ఆటం కాదు. ప్రొఫెషనల్గా మీకు లైఫ్ లాంగ్ వచ్చే అమౌంట్ చెప్తాను నేను మీకు ₹1,00,000 లోపు ఒక బిజినెస్, 3 లక్షల లోపు ఒక బిజినెస్, 5 లక్షల లోపు ఒక బిజినెస్. ఈ బిజినెస్లు అన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఏంటి అనేది మీరు లొకేషన్ పెట్టండి. విజయవాడ వరకు అయితే నేను చెప్పగలను. అదర్ అంటే నాకు అక్కడ లొకేషన్స్ అవి నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ బాక్స్లో మీరు ఏ డిస్టిక్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్టిక్ సంబంధించి ఇక్కడ నేను కనుక్కొని మీకు ఎక్కడని చెప్తాను. మీరేం చేయాల్సిన పని లేదు. అక్కడ ప్రోడక్ట్ మీరు కొనుక్కొని షాప్కి వేస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు వేయకపోయినా సరే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు. ఏంటంటే మీరు పెట్టుబడి పెడుతున్నారు అంతే. పెట్టుబడి పెడితే ఇప్పుడు అనుకోవచ్చు, పెట్టుబడి పెట్టి చాలామంది లాస్ అయిపోయాం కదా అని. పెట్టుబడి పెట్టి లాస్ అయిపోవటం వేరు, ఈ పెట్టుబడి పెడతాం మనం డబ్బులు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత తీసుకొచ్చి దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళకి వేసేస్తాం. వాళ్ళకి వేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనం ₹100 సపోజ్ చెప్తున్నా, మనం ₹100 పెట్టి కొన్నాం. మనం ₹100 పెట్టి కొన్నది అక్కడ మనం హోల్సేల్లో ₹100 పెట్టి కొన్నాము. ఇక్కడ రీటైల్కి వచ్చేసరికి అది ₹160, ₹60 మార్జిన్. ఒక ₹10 ఏమో ట్రాన్స్పోర్టేషన్ వేసుకోండి, ఇంకో ₹10 మీరు వెళ్ళిన దానికి వేసుకోండి, ఇంకో ₹10 మీకు ఖర్చులు వేసుకోండి. మిగతా ₹30 మీకు ప్రాఫిట్. అంటే ₹30 కదా అని మీరు అనుకోవచ్చు. ఒక పీస్ మీద ₹30 అంటే మీకు ₹1,00,000 పెడితే ఎంత వస్తుంది? స్ట్రైట్గా మీరు వెళ్ళి డే బై డే మన బీసెన్ రోడ్లో బ్యాగుల షాప్ ఉంది, హోల్సేల్ షాపులు బొచ్చులు ఉన్నాయి. 1 టౌన్లో హోల్సేల్ షాపు. 1 టౌన్లో అందరికీ తెలుసు, 1 టౌన్ వెళ్తాం మనం చూస్తాం, కానీ మీకు ఎవరో కూడా హోల్సేల్ ఎవరో, దాని రేట్లు కూడా మీకు తెలియదు. బ్యాగులే కాదు, డ్రెస్సులు అయినా సరే. డ్రెస్సులు అంటే కొంచెం ఇబ్బంది, బ్యాగులు అనుకో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్. బీసెన్ రోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చిన్న లగేజ్ బ్యాగ్ నుంచి ట్రాలీ బ్యాగ్ వరకు మీకు ఆన్లైన్లో చూపించే రేటుకి బయట చూపించే రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు దాంట్లో క్వాలిటీలు కూడా ఉంటాయి. అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇది ఓన్లీ ప్యూర్గా క్వాలిఫై అవ్వని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం కాదు. ఈ వీడియో ఓన్లీ క్వాలిఫై అవ్వని వాళ్ళు మాత్రమే చూడండి. క్వాలిఫై అయిన వాళ్ళు చూస్తానన్నా నాకేం ఇబ్బంది లేదు, కానీ చూసే ముందు అందరూ చూస్తున్నారు, ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అది నేను చెప్పను, ఒక్క లైక్ మటుకు చేయండి. ఎందుకంటే నా వీడియో కొంచెం బూస్టింగ్ వస్తుందని నేను మీకు చెప్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. ఆ విధంగా మీకు హోల్సేల్ షాపులు ఎక్కడ ఉంటాయి, ఎంత పడుద్ది, ఎంత పెట్టుబడి పెట్టాలి, ₹1,00,000 అయితే ఒక బిజినెస్, 3 లక్షలు అయితే ఒక బిజినెస్, 5 లక్షలు అయితే ఒకే బిజినెస్. దీంట్లో 3 షాపులు ఉంటాయి, అన్ని బ్యాగులు ఒక దగ్గర దొరకవు. నేను ఈరోజు వీడియో మాత్రం ఓన్లీ బ్యాగుల గురించే చెప్తున్నా, తర్వాత వేరే చెప్తాను, తర్వాత ఇంకోటి చెప్తాను. దీంట్లో లాస్ అయ్యిద్దేమో అని మీరు నన్ను అనుకోవచ్చు. ఒక్కసారి నాతో పాటు రండి విజయవాడలో అయితే, లేకపోతే నేను మీకు అడ్రస్ ప్రతి ఒక్కటి మీరు నాకు పర్సనల్గా మెయిల్ చేస్తే నేను మీకు అడ్రస్ ప్రతి ఒక్కటి ఇస్తాను. అక్కడికి నేనే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి పరిచయం చేసి వాళ్ళకి సంబంధించి ఒకటి దాన్ని ఏమంటారు ప్రోడక్ట్లు కూడా నేను కొనిపించి ఆ షాపులు కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే బీసెన్ రోడ్లో నా షాప్ ఉంది, నా షాప్లోకి వేసే రేట్ అంతా, అక్కడ హోల్సేల్ రేట్ అంతా, అవి మొత్తం నాకు తెలుసు. దాన్ని బట్టి హ్యాపీగా మీరు కష్టపడకుండా మీరు ₹1,00,000 పెట్టి సరుక్కుంటే అది ఇక్కడికి వచ్చేసరికి ఒక 4 కోట్లు వేస్తారు అక్కడక్కడ వాళ్ళకి కావాల్సినవి చూసుకొని. వెయ్యంగానే ఆటోమేటిక్గా ఏమైద్ది, మీకు అనేది వాళ్ళు వెంటనే ఎవరు 1 వీక్ టైం పెడతారు, 1 వీక్ లోపు డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు. ఆలోపాతిగా దాని మీద మీకు ₹30 అంటే తీసుకొచ్చి ₹30-40 మార్జిన్ పెట్టుకుంటే మీకు వచ్చే మార్జిన్ ఎంత?
ఈజీగా ఎట్ట కాదనుకున్న ₹1,00,000కి ఒక 30,000-40,000 వస్తాయి. లేదు 30,000-40,000 కాదు, 30,000 వేసుకోండి. వీక్‌కి 30,000 అంటే లక్షకు 30,000. 4 నెలలకి 4 వారాలకి 4 వారాలకి, నెలకి, 2 నెలలకి, 3 నెలలకి, ప్రతి సీజను ఒక సీజన్ అనేది ఉంటది. 365 రోజులు ఉండకపోవచ్చు. ఒక నెల వచ్చేసరికి వెంటనే ఇవ్వచ్చు వాళ్ళు డబ్బులు. ఇంకో నెల వారం అనుకున్నది 2 వారాలకు ఇవ్వచ్చు. అన్ సీజన్ అప్పుడు మటుకు అన్ సీజన్ ఒక 3 నెలలు ఉంటది. ఆ 3 నెలలు కొంచెం టైట్‌గా ఉండి, ఆ 3 నెలలు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ 3 నెలలు ఈళ్ళకి బేరం ఉండదు కాబట్టి మీ దగ్గర సరుకు తీసుకోరు. ఆ తర్వాత మీరు కాదు, వద్దన్నా సరే ఇమ్మీడియేట్‌లీ సరుకు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో కూడా చెప్తాను నేను దాంట్లో లాజిక్. ఎందుకనంటే ఇప్పుడు అక్కడికెళ్ళి తీసుకోవాలంటే బల్క్‌లో ₹1,00,000 పెట్టి కొనాలి మనం. అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉండదు. లేదు 1,00,000 కాదు, ఒక 50,000 ఏసుకోండి. ఆ విధంగా ఆ 50,000, ₹1,00,000 బల్క్‌లో ఈ షాపోళ్ళు అక్కడ కడితే ఈళ్ళకి రొటేషన్ అవ్వదు. వీళ్ళిక్కడ రోజువారీ సమ్ చీటీలు తీసుకొని ఇబ్బంది పడతా ఉంటారు. అందువల్ల ఆళ్ళకి కావాల్సిందేంటి? పర్ఫెక్ట్‌గా కావాల్సిందేంటంటే అప్పు ఇచ్చేవాళ్ళు కావాలి. మీరేస్తన్నప్పుడు మీ దగ్గర ₹1 కాదు, ₹2 ఎక్స్‌ట్రా ఏసుకున్నా తీసుకుంటారు. కానీ ఏసేవాళ్ళు కూడా మంచోళ్ళా కాదని చెక్ చేసుకొని ఏసుకోండి. అలాగా మీరెవరైనా సరే బ్యాగులనే కాదు, నేను హోల్‌సేల్‌కి సంబంధించి ఇప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఈవెంట్స్ ఎందుకు చెప్పానంటే ఆళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటదని. నాకు బీసెంట్ రోడ్‌లో షాప్ ఉంది. బిజినెస్ కూడా మా బ్రదర్స్ చూసుకుంటారు. బట్టల షాప్ ఒకటుంది. దాన్ని మా బ్రదర్స్ ఇద్దరు చూసుకుంటారు. అందువల్ల ఎందుకంటే నేను మీకు చెప్పేది, మీకు సాధ్యమైతే ఇప్పుడు మీరు డిస్కరేజ్ అయిపోయి బాధపడితే ఆ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళు కొంచెం వీక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళేంటంటే కొంచెం సూసైడ్‌లు అయి చేయడానికి ఉంటది. అయ్యేం చేయమాకండి. కొంతమందయితే నేనింత కష్టపడ్డా నేనెందుకు ఎయలేకపోయాను కొంతమంది. మొన్నే మన మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఒకతను 24 ఏళ్ళు అతను చనిపోయాడు పాపం. అందువల్ల ఎవరు కూడా డిప్రెషన్‌కెళ్ళొద్దు. ఇది క్వాలిఫై అవ్వనోళ్ళకి మాత్రమే. మరీ చెప్తున్నాను. మీరు వ్యాపారంలో సంపాదించినంత మీరక్కడ వారానికి 30,000 కాదు 20,000 ఏసుకోండి. లక్షకి 20,000 ఏసుకుంటే నెలకి 80,000. మీకిక్కడొచ్చేది ఎంత నెల మొత్తం చేస్తే? అంటే మీరెళ్ళేది, కష్టపడేది ఒక రోజులో, మహా అయితే వారంలో 2 రోజులు కష్టపడతారు. 5 రోజులు మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇది బిజినెస్ అనేది మీరు ఉండి చేయాల్సిన బిజినెస్ కాదు. మీరు పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏస్తన్నారు అంతే. అయిపోయింది. మీరు చేసేదదే. మీకు పర్ఫెక్ట్‌గా కావాలి అనుకుంటే, మీకు ఏ బిజినెస్‌లో అయితే ఉంది, నాకు ఈ బిజినెస్ నేను ఇది చేయగలను అని మీకేదన్నా ఉంటే నాకు చెప్పండి. ఆ బిజినెస్‌కి సంబంధించి ఎక్కడ హోల్‌సేల్ ఉంది, ఎక్కడ రేట్ తక్కువుంటది, ఏంటి, దానికి సంబంధించిన వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. మీరొస్తానంటే మీ ముందే మాట్లాడతాను. మీరే ఇచ్చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు దీంట్లో. ఎందుకంటే నా సబ్‌స్క్రైబర్స్ కూడా చాలామంది నేను చూస్తున్నాను. చాలామంది కానిస్టేబుల్ పోయిందన్న ఇబ్బందిలో ఉన్నారు. కొంతమంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయినోళ్ళు హ్యాపీ. ఆళ్ళనేం ఇబ్బంది లేదు. క్వాలిఫై అవ్వనోళ్ళు మటుకు కొంచెం మీరు ఆ డిప్రెషన్‌లోకి ఎళ్ళకోకుండా బయటకొచ్చేసేయండి. బయటకొచ్చేసి హ్యాపీగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. బిజినెస్‌లో వచ్చేంత డబ్బు మీకు జాబ్‌లో రాదు. మీరు జాబ్ చేస్తారు. ఈ నెల ఒక 50,000 వస్తే ఆ 50,000 అప్పు రెడీగా ఉంటదక్కడ. మీరొక 50,000 రెడీ చేస్తే 50,000 అప్పు రెడీగా ఉంటది. అంటే మొత్తం 50,000 అప్పు రాదు. ఇంట్లో సరుకులకి, ఖర్చులకి, పిల్లలుంటే పిల్లలకి, ఇయన్నీ కూడా ఆ 50,000 మీకు 70,000 అయితే ఆ 70,000కి సరిపడా ఉంటది. మీకు 70,000 కూడా ఒకసారి పెరగదు కదా! సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చేయటం వల్ల మీకు పెరుగుతా ఉంటది. దాంతో పాటు అప్పు కూడా పెరుగుతా ఉంటది. అదే మీకు ఏదో వెనకమాల ఆస్తులుంటే మీకు ఆ డబ్బులు మిగులుతాయి. ఆస్తులున్నవాళ్ళు కానిస్టేబుల్‌కి రారు, ఎస్ఐలకి రారు, ఆఫీసర్ క్యాడర్‌కెళ్ళిపోతారు. మనం ఏంట్రా అంటే మిడిల్ క్లాస్. అరే చెయ్యాలి, ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి. అరే ఇక్కడ కూడా మీకు ఇంకోటి చెప్తాను. పెళ్ళైతేనే పెళ్లి మనం చేసుకోవాలనుకుంటే ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి మీరు చెప్పండి. మీకు ఉద్యోగం లేదని ఎన్ని సార్లు ఎంతమంది రిజెక్ట్ చేశారు? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇద్దరికీ. అరేయ్! ఉద్యోగం లేదు, ఆడు అమ్మాయినెట్టా చూసుకుంటాడు. ఈ అమ్మాయి అందరూ ఆళ్ళ అమ్మాయి ఎదురింటి అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఈ అమ్మాయికేమి లేదు. ఏంటి? ఒకవేళ లేడీస్ అయితే ఉద్యోగం లేకపోతే, ఆస్తి లేకపోతే ఆళ్ళ మొహంకెళ్ళి కూడా చూడరు.
ఆస్తి ఉందా, పువ్వులో పెట్టుకొని చూసుకుంటారు. అదే మగోడిని అయితే నీచంగా చూస్తారు. ఉద్యోగం లేకపోతే నీచంగా చూస్తారు. ఇంకొక మాటే లేదు. ఉద్యోగం లేదా, ఈడెందుకు పనికిరానోడు తీ పక్కన పెట్టి. ఇల్లు లేదా, ఇంటికన్నా ముందు ఉద్యోగం చూస్తున్నారు. ఉద్యోగం చూసిన తర్వాత ఇల్లు చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఒక స్వార్థం ఉండదు. ఎందుకంటే మా అమ్మాయి అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉండాలి కదా, హ్యాపీగా ఇచ్చేయాలి కదా. వాళ్ళ స్వార్థం వాళ్ళది. మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఎందుకనంటే ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కొద్దీ, మన స్వార్థం కొద్దీ మనం హ్యాపీగా ఉండాలని మనం వెళ్ళి ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏంట్రా అంటే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వనోళ్ళ కోసం మాత్రమే మీరు బిజినెస్లో స్టార్ట్ చేయాలి, మీరు ₹1 సంపాదించాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏ బిజినెస్ అయితే మీకు ఇంట్రెస్టో ఆ బిజినెస్లో నేను చెప్తాను. ఎక్కడ హోల్సేల్ దొరుకుద్ది, ఎక్కడ ఎవరికి వేయాలి ఏంటనేది కూడా నేనే చెప్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్ఫెక్ట్గా మీకు అమౌంట్ ఇచ్చే వాళ్ళని నేను చూపిస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు. దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ కూడా ఉండదు నేనున్నంత వరకు. మీరు హ్యాపీగా నా తర్వాత నేను మీకు వాళ్ళని అటాచ్ చేస్తాను. మీరు టైఅప్ అయిపోయి హ్యాపీగా చేసుకోండి. దానంత హ్యాపీయెస్ట్ ఉద్యోగం. మీరు వేరే బిజినెస్ కాదు, వేరే ఉద్యోగానికి కూడా వెళ్ళొచ్చు. ఇది మీరు ఇక్కడ పెట్టుకొని ఎంత అయిందని రాసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నా వీడియోస్ అన్నీ డబ్బుల గురించే వస్తాయి. వీళ్ళే కాదు, బయట హోల్సేల్ ఎక్కడ దొరుకుద్దని కూడా నేను మీకు చూపిస్తాను. చూపించే నేను మీకు చెప్తాను. అది బ్యాగ్లే కానీ, గాజులే కానీ, 1 గ్రామ్ గోల్డే కానీ, శారీసే కానీ, రోజువారీ శారీసే కానీ, పట్టు శారీసే కానీ, ప్రతి ఒక్కటి మామూలు ఫార్మల్ షర్ట్సే కానీ, ప్యాంట్సే కానీ, జీన్స్లో మా బ్రాండెడ్ వస్తువులు ఎక్కడ తక్కువ దొరుకుతాయి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు సంబంధించినవి ఎక్కడ దొరుకుతాయి అని నేను కామెంట్ బాక్స్లో చేయకపోయినా నా పర్సనల్ మెయిల్ ఐడి ఇస్తాను. దాంట్లో లేదంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటివరకు నేను మీకు చెప్పాను కదా, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు కూడా చాలామంది వస్తున్నారు. ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.